నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు చాలా లేజీగా స్టార్ట్ అయింది. ఎందుకంటే వీకెండ్ అనమాట. అలారం మోగినా కూడా ఇంకొంచెం పడుకుందాం అనిపించింది. వీకెండ్ మార్నింగ్స్ అంటే అలా ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది. ఎలాంటి హరిబరి ఉండదు అండ్ వర్క్ టెన్షన్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. నార్మల్గా నేను టీ కొంచెం లేట్గా తాగుతాను, కానీ ఈ రోజు మాత్రం ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి టీతోనే నా మార్నింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకో కానీ ఈ రోజు అసలు ఏ పని చెయ్యాలని లేదు. ఫుల్ డే లేజీ మూడ్లోనే ఉంటానేమో. ఏమో మరి వీకెండ్ అనగానే బాడీకి రెస్ట్ కావాలి అనిపించిందో లేక నా మనసుకే కొంచెం సైలెన్స్ కావాలనిపించిందో అసలు తెలియలేదు. కొంచెం కామ్గా కూర్చున్నాను అలా. బట్ మా వారు మాత్రం నేను అలా ఉండడం చూసి నన్ను టీజ్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ నవ్వుతానేమో అని. కానీ నాకు ఇంకా మూడ్ ఖరాబ్ అవుతుంది ఇలా చేస్తే. ఇలా మా వీకెండ్ మార్నింగ్ కొంచెం లేజీగా టీతో కొన్ని మూడ్ స్వింగ్స్తో మా వారి క్యూట్ టీజింగ్తో స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజు ఎలా జరిగిందో డే మొత్తం వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మన వీడియోస్ చూడడం చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా నా సామ్రాజ్యంలోకి స్వాగతం. ఏది ఏమైనా వండటం తినటం మాత్రం కంపల్సరీ కదా. ఇంకా లేట్ ఎందుకు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుత్త పొంగనాలు. ఇడ్లీ కోసం పిండి నానబెట్టడాన్ని నేను మర్చిపోయానమాట. ఎలాగో కొంచెం దోశ బ్యాటర్ ఉంది కదా, దీంతో అడ్జస్ట్ చేసేద్దామని అనుకున్నాను. కానీ వాళ్ళు వచ్చేసి దోశ తినారంట. అందుకని చెప్పేసి ఈరోజు నేను గుత్త పొంగనాలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ప్లెయిన్ గా ఎందుకు అని చెప్పేసి కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్ అండ్ కొత్తిమీర సన్నగా కట్ చేసేసి అందులో కలిపేశాను అనమాట. ఉన్న పిండితోనే ఇలా సాఫ్ట్ గా క్రిస్పీ ఎడ్జెస్ తో గుత్త పొంగనాలు చేస్తే చాలా టేస్టీ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను. ఇలా ఈరోజు ఈ టైంలో పర్లేదన్నమాట. మరీ అంత ఇష్టంగా కాకపోయినా కొంచెం ఒక మాదిరిగా అయినా తింటారు ఇవి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇడ్లీ బాగా తింటారు. ఇంకా దోశ మ్యాటర్కి వచ్చేసరికల్లా ఒకటో లేదా రెండు చిన్న దోశలు మాత్రమే తింటారనమాట. ఇంకా ఈ గుత్త పొంగనాలు ప్యాన్ అయితే ఆల్రెడీ 2 times పర్చేస్ చేశాను. బట్ అవి రెండు జల్దీ ఖరాబ్ అయిపోయాయి. ఇది కొంచెం క్వాలిటీ బాగుందనమాట. కొన్ని రోజులు ఎక్కువగానే వస్తుందేమో చూద్దాము. దీని సంగతి కూడా ఎన్ని రోజులు ఉంటుందో ఇది మా ఇంట్లో. పిండి కొద్దిగా ఉంది కదా, సో సరిపోతుందో లేదో అని అనుకున్నాను. కానీ దాదాపు 3 వాయిలు వచ్చాయి. మేము తిన్న తర్వాత ఇంకా కొంచెం కూడా మిగిలింది. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా జరిగింది. ఇంట్లో వాళ్ళంతా అయితే ఫ్రెష్ అవుతున్నారు. ఒక్కొక్కరు లేస్తున్నారు ఇప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పెట్టేసి నెక్స్ట్ మహరకు తినిపించేసి నేను తింటాను. మేడం గారికి ఈరోజు ఫిష్ కావాలంట. అయితే ఈరోజు మనం ఫిష్ మార్కెట్ కూడా వెళ్ళాలి. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఎవ్రీడే తను స్కూల్కి వెళ్తుంది కదా, ఆ టైంలో నేను వన్స్ బ్యాగ్ చెక్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న క్రేయాన్స్, కలర్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది. అది స్కూల్కి నాట్ అలౌడ్. కానీ మా హరమ్మ చేసిన సంగతి చూడండి. బాక్స్ ఖాళీ చేయలేదని చెప్పేసి లోపల పెట్టేసిందంట. నేను అది చూస్తున్నా, నన్ను చూడనివ్వలేదు, పక్కన పెట్టేసింది. సరేలే అని నేను అంతగా ఏం పట్టించుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అదంతా క్లీన్ చేస్తుంటే బ్యాగ్ కొంచెం బరువుగా అనిపించింది. అసలు ఏంటా అని చూస్తే నిన్న పెట్టిన స్నాక్స్ అంతా అలానే ఉందనమాట. అసలు తినలేదు. మరోసారి అయితే ఇంకా ఘోరం. ఎవ్రీడే హ్యాండ్ కర్చీఫ్ అనేది తీసుకెళ్తూ ఉంటది. ఇంట్లో తనకు ఒక ఆప్షనల్ బ్యాగ్ ఉంటుందన్నమాట. ఆ బ్యాగ్ లో ఎవ్రీడే తీసుకెళ్తున్న కర్చీఫ్లు అన్ని వేసేసేది. నాకు అస్సలు దొరికేవి కాదు. ఏమైనా అని నేను ఇంట్లో అంతా వెతికేదాన్ని. ఒకసారి చూస్తే దాదాపు అందులో 6 to 8 కర్చీఫ్స్ ఏమో దొరికాయి. సో ఇలా చేస్తూ ఉంటుంది అనమాట హరం అనేది. సో ఈ రోజు నేను ఒక సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశాను హరకి. నేను సర్ప్రైజ్ అని అనుకుంటున్నాను, కానీ దాని ఓవర్ యాక్టింగ్ చూస్తే ఇది ఆల్రెడీ చూసేసిందేమో అని అనిపిస్తుంది నాకు. ఇదే ఆ సర్ప్రైజ్ అనమాట. హర కోసం అని చెప్పేసి బ్యాగ్ ఒక కాంబో ఆఫర్ లో తీసుకున్నాను. మొత్తం కస్టమైజేషన్ చేయించాను. ఈ కాంబో ఆఫర్ కి వచ్చేసి మనకు ఒక స్కూల్ బ్యాగ్ వస్తుంది, వాటర్ బాటిల్ అండ్ ఆల్సో లంచ్ బాక్సెస్ అనమాట. 2 ఉంటాయి, చిన్నది అండ్ పెద్దది. వాటితో పాటు స్పూన్ అండ్ ఫోర్క్ కూడా వచ్చింది. అండ్ వాటన్నిటి మీద నేమ్ కస్టమైజేషన్ ఉంది. చూసారా ఎంత ఎక్సైట్మెంటో. కానీ దొరికిపోయింది దొంగ. ఆల్రెడీ చూసేసిందంట మేడం. అయితే ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చేపల మార్కెట్ కి, అదే ఫిష్ మార్కెట్ కి వెళ్తున్నాం అనమాట. ఇంకా నార్మల్ గా మార్కెట్ అంటేనే కొంచెం క్రౌడ్ ఎక్కువగా గోలగోలగా ఉంటుంది కదా. సో అలా ఏం ఉండదు. జస్ట్ నార్మల్ గా ఒక రెస్టారెంట్ ఉంది, దానికి అటాచ్ ఒక స్టోర్ ఉంటుంది అనమాట. మెయిన్గా అక్కడ సీ ఫుడ్స్ అనేది చాలా ఫేమస్. ఇది మన ఇంటికి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మన హర్మ వ్లాగ్స్లో దీనికి రిలేటెడ్ వ్లాగ్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ సీ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. మనకు బయట కొన్ని దొరకవు, బట్ ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనుకోండి ఇంకా ఈ ఫిషెస్లో.
ఇక్కడ వైబే అసలు వేరుగా ఉంటుంది. చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపల వరకు ఉంటాయి. కొన్ని చేపలైతే చాలా పెద్దగా ఉంటాయి. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మెయిన్ గా నేను షార్క్ చూసినప్పుడు షాక్ అయ్యాను. అవి నేను ఎక్కువగా మూవీస్ లోనే చూసాను. బయట కూడా దొరుకుతుందా అని అనిపించింది దాన్ని చూసినప్పుడు. వాళ్ళు మాకు చాలా సజెస్ట్ చేశారు, ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని. కానీ మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చాము టూనా ఫిష్ తీసుకుందామని. ఇది టేస్ట్ వైజే కాకుండా హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువగా అంటే మేము టూనా ఫిష్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న క్రాబ్స్ కాదండి, చాలా పెద్ద క్రాబ్స్ ఉన్నాయి. దీన్ని స్పెషల్ గా రెస్టారెంట్ స్టైల్లో మేమేం చెయ్యము. నార్మల్ గా చేపల పులుసు ఎలా పెట్టుకుంటాము అలానే పెట్టుకుంటాము. కానీ ఇక్కడ ముక్క మాత్రం క్యూబ్ లా కట్ చేయించుకుంటాం అనమాట. సో కేక్ పీస్ లా. సో చాలా బాగుంటుంది ఈజీగా తినడానికి. ఎందుకని కేక్ పీస్ అన్నానంటే అది బయట కనిపించడానికి కొంచెం గట్టిగా ఉంటది, బట్ లోపల చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకా డైరెక్ట్ గా అయితే ఇంటికి వెళ్ళలేదు, కూరగాయల మార్కెట్ కి వచ్చామన్నమాట. వీకెండ్ కదా, ఫ్రెష్ గా ఉంటాయి. నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ రోజు ప్రైజెస్ అనేవి కొంచెం రీజనబుల్ గా ఉంటాయి, అందుకే రష్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. కానీ మనం వచ్చింది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అంతగా లేదు. నేనేం అంత ఎక్కువగా తీసుకోలేదు, జస్ట్ ఒక 2-3 డేస్ కి సరిపడా మాత్రమే తీసుకున్నాను. ఫ్రెష్ గా ఆకుకూరలు ఉన్నాయి, సో అవి తీసుకున్నాను. ఆనియన్ తీసుకున్నాను, ఇంకొక 2-3 టైప్స్ ఏమో వెజిటేబుల్స్ తీసుకున్నాను అనమాట. పక్కనే ఊర్లు ఉంటాయి అనమాట. సో ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి హోమ్ మేడ్ స్నాక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఆల్మోస్ట్ కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ ఇలా పక్క ఊర్ల నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఫ్రెష్ గా. ఆల్మోస్ట్ మనకి ఏ టైంలో ఏది దొరికితే అది తినడం బెటర్. సీజనల్ ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఆ టైంకి అవి తింటేనే మన హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది. బయట ఎండలు మాత్రం మామూలుగా లేవు. ఇంకా మేము తీరా బైక్ మీద వెళ్ళామన్నమాట. ఫుల్ అలసిపోయాము. ఇంకా నేను రాగానే లేట్ చేయకుండా కర్రీ అయితే పెట్టేశాను పొయ్యి మీద. చేపల పులుసులో ఏది మిస్ అయినా చింతపండు పులుసు అనేది అస్సలు మిస్ అవ్వం కదా, అది ఎక్కువగా వేస్తేనే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో నేను అక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య జొన్న రొట్టెలు చేస్తున్నారు. జొన్న రొట్టెలు అండ్ చేపల పులుసు కాంబినేషన్ అన్నమాట ఈ రోజు మా వీకెండ్ స్పెషల్. ఇది మీకు తెలుసా, మనం చేపల కూర చేస్తాం కదా, అది అప్పటికప్పుడు కాకుండా ఈవినింగ్ చేసింది నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందంట. అంటే వేడివేడిగా కాకుండా చల్లారాక తినాలంట. అండ్ ఇక్కడ అత్తయ్య జొన్న రొట్టెలు కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రూట్ ని చూసాను. నిజానికి నేను ఇప్పటి వరకు అది టేస్ట్ చేయలేదు. మార్కెట్ లో నాకేదో కొత్తగా కనిపించిందని తీసుకున్నాను. దీని పేరు వచ్చేసి వాటర్ యాపిల్ అంట. ఇది నార్మల్ గా తినొచ్చు, లేదా కట్ చేసుకొని ఉప్పు కారం వేసి కూడా తినొచ్చు అంట. సో ఇవాల్టి వ్లాగ్ అనేది ఇదన్నమాట. ఇంకా ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగింది ఈ వ్లాగ్ మాత్రం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇంకా లేట్ ఎందుకు, వీడియోని లైక్, షేర్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.